అనిత గారు మా జగనన్న ఫ్రస్ట్రేషన్‌గా ఫీల్ అవుతున్నారు అంటున్నారు. మీకేమన్నా చెప్పారా అండి మా జగనన్న ఫ్రస్ట్రేషన్‌గా ఫీల్ అవుతున్నారని? రెండోది జగనన్న పులివెందుల్లో ఓడిపోతారు అనేసనని జెప్పి ముందుగానే స్మెల్ చేసినారు అన్నారు. స్మెల్ చేయడం ఏంటండి అసహ్యంగా? మీ భాషలోనే మాట్లాడుకుందాం అనిత గారు. ఇంతకీ మీరు ఈ స్మెల్‌ని బాగా వంట పట్టించుకున్నట్టున్నారు కదా అనిత గారు. ఎందుకిలా అంటున్నానంటే అవతల వాళ్ళ మీద దౌర్జన్యం చేసైనా, బురద చల్లైనా, అలాగే నోరేసుకొని అడ్డదిడ్డంగా మాట్లాడేసి వాళ్ళ నోర్లు మూయించైనా సరే, మీరు గెలవటానికి మీరు అనుకున్న పదవిలో కూర్చునేదానికి ఎంతకైనా దిగజారిపోయే రాజకీయాలు చేసే స్మెల్‌ని బాగా పట్టించుకున్నట్టున్నారు అనిత గారు. చంద్రబాబు నాయుడు గారు పులివెందులకి నీళ్లు ఇవ్వడంలో ఆయన స్వార్థం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. కానీ మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని, మా జగనన్న కానీ పులివెందులకు చేసిన మంచి ఎలాంటిదంటే కన్న తల్లి తన బిడ్డకిచ్చే పాలంత స్వచ్ఛమైనదని పులివెందుల ప్రజలకి తెలుసు కాబట్టే మీ కూటమి గవర్నమెంటు దౌర్జన్యంగా ఓట్లు వేసుకునేదానికి ప్రయత్నించినప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు ఆడవాళ్లే తిరగబడడం జరిగింది అనిత గారు. అసలు సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా అండి చెప్పేసుకుంటున్నారు పులివెందుల ప్రజలు మీకేదో పట్టం గట్టారు తొక్కగట్టారు అనేసనని. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే మీరు గెలవరని దౌర్జన్యంగా ఓట్లేసుకొని గెలిస్తే అది మీరు ప్రజలిచ్చిన గెలుపని ఎలా చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా? మైకు దొరికితే ఇష్టానుసారంగా మాట్లాడే దాని గురించి మీరే మాట్లాడాలి అనిత గారు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు అనిత గారు మీరు. గతంలో మా జగనన్నని సైకో సీఎం అని మాట్లాడారు. మరి అది ఇష్టానుసారంగా మాట్లాడడం కాదా? అదీ కాక మా భారతమ్మని మీరేం మాట్లాడారో గుర్తుందా? వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా భారతమ్మ అని పిలుస్తారు. ఆ భారతమ్మని అమ్మ అని పిలిచే వాళ్ళ నాన్నకి ఈమెమవుతాది అని ఎంత రాంగ్ అండి మీరు మాట్లాడిన మాటని. అసలు మిమ్మల్ని కాదు అనిత గారు అనాల్సింది. మీరంతా ఇన్నేసి మాటలు మాట్లాడుతున్నా సీఎంగా ఉన్న మా జగనన్న పోనీలే అనేసానని వదిలేశాడు చూసారా? అందుకు మా జగనన్నని అనాలి. మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అని మాట్లాడతారు చూసారా మీరు? ఆ మాటల రియాక్షన్ 2029లో ఎలా ఉంటుందో మీకు మా జగనన్న చూపిస్తాడు. మీరు చూద్దరు. ఆయన ఎవడండి తీయటానికి? ఆయనేమన్నా ఇచ్చాడా ఉద్యోగాలు అని మాట్లాడుతున్నారు కదా అనిత గారు. మరి మీ చంద్రబాబు నాయుడు ఎవరండి ఉద్యోగాలు తీసేయడానికి? మీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు క్వాలిఫై అయ్యి తెచ్చుకోలేదా ఉద్యోగాల్ని? పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. అలా ఉంది మీరు చెప్పే మాటలు. మీ కూటమి గవర్నమెంటులో పోలీసు వాళ్ళు కరెక్ట్గా డ్యూటీలు చేస్తున్నారు అని అంటున్నారు. దానికి అర్థం క్వశ్చన్ చేసిన వాళ్ళని కాల్చి పడేయడమేనా అనిత గారు? ఎందుకనంటే మొన్న పులివెందుల ఎలక్షన్లో ఒక డిఎస్పి గారు అలానే అన్నారు కదా. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.